వీడియోలో పాలిటీలో ప్రవేశిక లేదా ప్రియాంబుల్ గురించి తెలుసుకుందాం. ఒకటి, ప్రవేశిక భావాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. అయితే రాజ్యాంగ భూమికను తయారు చేసిన వారు: ఒకటి బిఆర్ అంబేద్కర్, రెండు జవహర్లాల్ నెహ్రూ, మూడు కేఎం మున్షి, నాలుగు జేబీ కృపలాని. ఆన్సర్ రెండు, జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను ఏర్పాటు చేశారు. రెండు, ప్రారంభంలో ప్రవేశికలో ఉన్న పదాలు సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర. అయితే సామ్యవాద, లౌకిక, సమగ్రత అన్న పదాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఒకటి 39వ రాజ్యాంగ సవరణ చట్టం, రెండు 40వ రాజ్యాంగ సవరణ చట్టం, మూడు 41వ రాజ్యాంగ సవరణ చట్టం, నాలుగు 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ నాలుగు, 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా ప్రవేశికను ఇప్పటి వరకు ఒక్కసారి సవరించారు. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు బెరూబారీ యూనియన్ కేసు 1960లో తీర్పునిచ్చింది. మూడు, భారత రాజ్యాంగ పీఠిక మన దేశాన్ని ఏ రకమైన వ్యవస్థగా స్పష్టపరిచింది? ఒకటి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. రెండు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర. మూడు సర్వసత్తాక, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర. నాలుగు సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర. ఆన్సర్ ఒకటి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. భారత రాజ్యాంగ ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదముతో ప్రారంభమవుతుంది. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకము, ప్రార్థన, స్వేచ్ఛ అన్న పదాలు ప్రవేశికలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని భారతీయులమైన మేము మా కోసం సమర్పించుకుంటున్నాము అని రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనడంలో ఇమిడి ఉన్న స్వభావం ఏది? ఒకటి సామ్యవాదం, రెండు ప్రజాస్వామ్యం, మూడు లౌకికతత్వం, నాలుగు సౌభ్రాతృత్వం. ఆన్సర్ రెండు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన పరిపాలించేది అని అర్థం. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ప్రజాస్వామ్యం. భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలలో ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించబడదు అని రాజ్యాంగ ప్రవేశికలోని ఏ పదము తెలియజేస్తుంది? ఒకటి సర్వసత్తాక, రెండు సామ్యవాద, మూడు ప్రజాస్వామ్య, నాలుగు గణతంత్ర. ఆన్సర్ ఒకటి, సర్వసత్తాక. భారతదేశం విదేశీయంగా, సర్వస్వతంత్రంగా, దేశీయంగా అత్యున్నతంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుంది. భారతదేశంలో ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించేందుకు కృషి చేస్తుందని రాజ్యాంగ ప్రవేశికలోని ఏ పదం సూచిస్తుంది? ఒకటి సర్వసత్తాక, రెండు సామ్యవాద, మూడు లౌకిక, నాలుగు ప్రజాస్వామ్య. ఆన్సర్ రెండు, సామ్యవాద. సామ్యవాద అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు. సామ్యవాదం అంటే దేశంలోని సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా అందరికీ సమాన ప్రాతిపదికగా పంపిణీ చేయాలి. రాజ్యాధినేత వారసత్వంగా కాకుండా నిర్ణీత పదవీ కాలానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికవ్వాలి అని రాజ్యాంగ ప్రవేశికలోని ఏ పదం నిర్దేశిస్తుంది? ఒకటి సామ్యవాద, రెండు లౌకిక, మూడు ప్రజాస్వామ్య, నాలుగు గణతంత్ర. ఆన్సర్ నాలుగు, గణతంత్ర. బ్రిటన్లో రాజు లేదా రాణి వారసత్వంగా ఎన్నికైతారు. కానీ భారతదేశంలో రాజ్యాధినేత అయిన రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, దేశంలోని అన్ని రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నికల గణముగా ఏర్పడి ఎన్నుకుంటారు. రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా లేదా అన్న సందేహం మొదటిసారిగా సుప్రీంకోర్టుకు ఏ కేసులో వచ్చింది? ఒకటి ఏకే గోపాలన్ కేసు 1950, రెండు బెరూబారీ యూనియన్ 1960, మూడు
కేశవానంద భారతి కేసు 1973. 4 మినర్వా మిల్స్ కేసు 1980. ఆన్సర్ 3 కేశవానంద భారతి కేసు 1973. 1973లో కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారము పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాబట్టి పీఠికను సవరించవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పునరుద్ఘాటించింది? 1 మినర్వా మిల్స్ కేసు 1980, 2 ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994, 3 ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995, 4 అశోక్ కుమార్ గుప్తా కేసు 1997. ఆన్సర్ 3 ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995. 1995లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఇచ్చిన తీర్పులో కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగానే గుర్తించింది. అయితే ప్రవేశిక అనేది ఎటువంటి అధికారానికి మూలాధారం కాదు, ప్రతికూలం కాదు. ప్రవేశిక న్యాయసమ్మతమైనది కూడా కాదు. ప్రవేశికలో ఉన్న దానిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి వీలు లేదు. ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలకు ఆశయాలకు సూక్ష్మరూపమని సుప్రీంకోర్టు గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967లో తీర్పు చెప్పింది. ఇలా వ్యాఖ్యానించిన అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? 1 ఏకే సర్కార్, 2 కోకా సుబ్బారావు, 3 కేఎన్ వాంచు, 4 ఎం హిదయతుల్లా. ఆన్సర్ 2 కోకా సుబ్బారావు. కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు 9వ చీఫ్ జస్టిస్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మొదటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవీ విరమణ చేసిన తర్వాత రాష్ట్రపతి పదవికి పోటీ చేసి జకీర్ హుసేన్ చేతిలో ఓడిపోయారు. మత ప్రమేయం లేని మత విషయాలలో తటస్థంగా ఉండే రాజ్యాన్ని ఏమంటారు? 1 సోషలిస్టు రాజ్యం, 2 లౌకిక రాజ్యం, 3 ఫ్యూడలిజం, 4 థియోక్రటిక్ రాజ్యం. ఆన్సర్ 2 లౌకిక రాజ్యం. ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు. భారతదేశం ఏ మతాన్ని అధికారికంగా గుర్తించదు, అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ప్రభుత్వానికి అధికార మతం అంటూ ఏదీ ఉండదు. మన దేశం ఐక్యరాజ్య సమితి, కామన్వెల్త్, సార్క్ వంటి సంస్థల్లో సభ్యత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని ఏ దేశ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా తీసుకోగలదు. ఈ లక్షణం ఏది? 1 సామ్యవాద, 2 లౌకికవాదం, 3 సర్వసత్తాక రాజ్యం, 4 ప్రజాస్వామ్యం. ఆన్సర్ సర్వసత్తాక రాజ్యం. భారతదేశం ఏ సంస్థలోనైనా చేరడానికి స్వతంత్రంగా విదేశాంగ విధానాన్ని రూపొందించుకునే స్వాతంత్ర్యం ఉంది. ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది, ఐడెంటిటీ కార్డు అని ఎంఏ నాని పాల్కీవాలా అన్నారు. అయితే ప్రవేశిక రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణించిన వారు 1 జస్టిస్ మధోల్కర్, 2 కేఎం మున్షి, 3 మహావీర్ త్యాగి, 4 బాబు రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ 1 జస్టిస్ మధోల్కర్. ప్రవేశిక రాజ్యాంగం ఆత్మని ఎం హిదయతుల్లా వర్ణించారు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని మహావీర్ త్యాగి అన్నారు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రవేశికలో పెద్ద అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్తో లిఖించని పదము జాతీయ సమగ్రత. లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? 1 మినర్వా మిల్స్ కేసు 1980, 2 ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994, 3 అశోక్ కుమార్ గుప్తా కేసు 1997, 4 అరుణారాయ్ కేసు 2002. ఆన్సర్ 2 ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. అశోక్ కుమార్ గుప్తా కేసు 1997లో సుప్రీంకోర్టు సామాజిక న్యాయం ప్రాథమిక హక్కు అని చెప్పింది. అరుణారాయ్ కేసు 2002లో విద్యా సంస్థల్లో మత విలువల బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు అని తీర్పునిచ్చింది. ఏ కమిటీ సిఫార్సు మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం,
లౌకికవాదం, సమగ్రత అనే పదాలను ప్రవేశికలో చేర్చారు. 1 సంతానం కమిటీ, 2 స్వామినాథన్ కమిటీ, 3 స్వరణ్ సింగ్ కమిటీ, 4 సర్కారియా కమిటీ. ఆన్సర్ 3 స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చమని సూచించింది స్వరణ్ సింగ్ కమిటీ. భారత రాజ్యాంగ ప్రవేశికలోని భారత ప్రజలమైన మేము అను వ్యాఖ్యానాన్ని ఐక్యరాజ్య సమితి చార్టర్ నుంచి గ్రహించారు. భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ జాతక చక్రాన్ని తెలియజేస్తుంది అని అన్నవారు 1 కెఎం మున్షీ, 2 పండిత్ ఠాగూర్దాస్ భార్గవ్, 3 ఎర్నెస్ట్ బార్కర్, 4 ఎం హిదయతుల్లా. ఆన్సర్ కెఎం మున్షీ. కెఎం మున్షీ ముసాయిదా కమిటీ సభ్యుడు. పండిత్ ఠాగూర్దాస్ భార్గవ పీఠిక రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైనది, ఇది రాజ్యాంగంలో వజ్రం వంటిది, రాజ్యాంగ విలువలను లెక్కగట్టే కొలమానం వంటిది అని అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను దేని నుంచి గ్రహించారు? 1 ఫ్రెంచి విప్లవం, 2 అమెరికన్ విప్లవం, 3 రష్యన్ విప్లవం, 4 పారిశ్రామిక విప్లవం. ఆన్సర్ 1 ఫ్రెంచి విప్లవం. ఫ్రెంచి విప్లవం 1789 జూలై 14న ప్రారంభమైంది. విప్లవకారులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలతో విప్లవం లేవదీశారు. భగవంతుడు ప్రజలను రక్షించుగాక అని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశికలో ఉంది? 1 అమెరికా, 2 దక్షిణాఫ్రికా, 3 నేపాల్, 4 జపాన్. ఆన్సర్ 2 దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని 1909లో రూపొందించారు. ప్రవేశికతో కూడిన లిఖిత రాజ్యాంగం కలిగిన మొదటి దేశం అమెరికా. రాజ్యాంగ ప్రవేశికలోని ఆదర్శాలు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అయితే ఆశయాలు ఏవి? 1 న్యాయం, 2 స్వేచ్ఛ, 3 సమానత్వం, 4 సౌభ్రాతృత్వం, 5 పైవన్యు. ఆన్సర్ పైవన్యు. ప్రవేశికలో సౌభ్రాతృత్వం అన్న పదమును బిఆర్ అంబేద్కర్ కోరిక మేరకు చేర్చారు. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం, ప్రమాణం, హామీగా వర్ణించారు. సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అనే అర్థం వస్తుంది. ఈ భావం సమాజంలోని ఐక్యతను, సంఘీభావాన్ని, యూనిటీ అండ్ సాలిడారిటీ పెంపొందిస్తుంది అని అన్నవారు 1 గాంధీజీ, 2 జవహర్లాల్ నెహ్రూ, 3 బిఆర్ అంబేద్కర్, 4 రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ 3 బిఆర్ అంబేద్కర్. ప్రవేశికలోని గణతంత్ర అంటే గణం అంటే ప్రజలు, తంత్ర అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ అధికారాలుండవు. న్యాయంలో 3 రకాల న్యాయాలను ప్రస్తావించారు: రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం.